హలో అందరికీ. లాస్ట్ వీడియోలోనైతే హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్ళాం కదా. సో తమిళనాడు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అనమాట ఈ వ్లాగ్ అయితే. సో అందరం కలిసి ఆ రోజు ఈవినింగ్ చర్చ్కి అయితే వెళ్ళాము. సో మేము వెళ్ళిన ప్లేస్ అయితే చర్చ్ ప్లేస్. సో వెల్లంకాని అనే చర్చ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ మేరీ మాత అండ్ జీసస్ చర్చెస్ కూడా ఉంటాయి. సో చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అనమాట, చాలా మంది వస్తారు. సో ఇంకా ఈవినింగ్ అందరం కలిసి ఫ్రెష్ అప్ అయిపోయి చాలా టైర్డ్ అయిపోయాం కదా జర్నీ చేసి. సో తినేసి పడుకొని కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత చర్చ్కి అయితే వచ్చామన్నమాట. చర్చెస్ ఎంత బాగున్నాయంటే, సో క్లైమేట్ కూడా బాగుంది. అండ్ అలా అందరం తలలో పూలు పెట్టుకున్నాం కదా. అది ఎందుకు చూపిస్తున్నా అంటే, ఎక్కడ చూసినా తమిళనాడులో మాకు ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. సో అలా ఇంకా చర్చ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చర్చ్కి వెళ్ళి ఇంకా ప్రేయర్ చేసుకొని, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా మంది వస్తారు. సో షాపింగ్ చేయడానికి కూడా చాలా ఉంటాయి. సో అలా ఒక రౌండ్ వేసి ఇంటికి వెళ్దాం అనేసి అందరం అలా అలా తిరుగుతున్నాం అనమాట. ఎక్కడ చూడు జనాలు. అలా అయితే వెళ్ళిన డే అయితే మాది కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇది డే సెకండ్. డే 2 అయితే ఇంకా అందరం మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయినాము. ఫ్రెష్ అప్ అయిపోయి అయితే అందరం రెడీ అయ్యి అండ్ అందరం కలిసి ఇంకా చర్చ్కి అయితే వెళ్తున్నాము. ఆ రోజు తెలుగు ప్రేయర్ ఉందంట 10 o'clockకి. సో అంటే వాళ్ళ భాషలోనే కాకుండా హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అండ్ అలానే తమిళ్లో కూడా వాళ్ళు చెప్తారనమాట. సో దానికి ఇట్లా సెక్షన్స్గా అలా టైమింగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్, సో ఆఫ్టర్నూన్ అలా ఈవినింగ్ అలా టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఫుల్ డే మొత్తం ప్రేయర్సే నడుస్తాయి. సో అక్కడ ఇంకా పక్కన చర్చెస్ ఉన్నాయన్నమాట. అంటే అదే ఏరియాలో మొత్తం ఆ వెల్లంకాని అనే ఏరియాలోనే చాలా చర్చెస్ ఉన్నాయి. సో జీసస్ చర్చ్ ఉంది, మేరీమాత చర్చ్ ఉందన్నమాట. సో ఇంకా మేము చర్చ్లో కూర్చొని అందరం కలిసి ప్రేయర్ చేసుకుంటున్నాము. ఈ చర్చ్లో కూర్చున్న 90% మెంబర్స్ మొత్తము తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. అండ్ మేము అనుకున్నాం అప్పుడు ఇంకా మనమే కాదు చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడ వరకు వచ్చారనేసి. సో వాళ్ళు అంటే ఇట్లా మొక్కుకుంటారు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళాలి మాకు ఇది జరిగితే అనేసి. సో అదొక నమ్మకంగా వాళ్ళు చాలా మంది వస్తారు. అండ్ ఆ రోజు అయితే ఫాదర్ మంచి మెసేజ్ కూడా చెప్పారు. ఇంకా లాస్ట్లో మేరీమాత చర్చ్లో వెళ్ళే వాళ్ళకైతే అందరికి అర్థమవుతుంది. లాస్ట్లో ఇట్లా ఫాదర్ వచ్చి బ్లెస్ చేస్తారనమాట. అండ్ చూడండి ఎంతమంది ఉన్నారో, ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది ఆ రోజు చర్చ్ అయితే. అండ్ ఇంకా చర్చ్ అయితే ఇంకా అయిపోవచ్చింది. అందరు ఇంకా బ్లెస్సింగ్స్ తీసేసుకొని అండ్ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ మాకైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ చర్చ్కి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి ఎంతో మంది వచ్చారనమాట. సో అంటే రోజు రోజుకి జనాలు ఎక్కువ మంది వస్తారు, కొన్ని వేలల్లో వస్తారు అక్కడ. సో దగ్గర నుంచి మేరీమాతను చూపిస్తున్నాం మా చిన్నోడికి. వాడు బయటకు వచ్చిన ఆనందం అసలు అంతు లేకుండా పోయింది. ఇంకా మేమిద్దరం చూడండి ఫోటో వీడియోస్ తీసుకుంటున్నాము. అండ్ అమ్మ వాళ్ళు అందరు కలిసి ఇంకా ఫొటోస్ దిగుతున్నారు, అత్త పిన్ని అందరం. ఒక ఫోటో దిగడానికి అయితే ఎంతమంది అడ్డొస్తున్నారో, ఎందుకంటే అందరికి ఇష్టం ఉంటుంది కదా అంత దూరం వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకోవాలని. మా చిన్నోడికి అప్పుడప్పుడు అందరి మీద ప్రేమ ఎక్కువై ముద్దులు ఇస్తూ ఉంటాడు. సో ఇంకా మా పిన్ని బాబాయ్ ఫొటోస్ దిగుతున్నాడు. మా బాబాయ్ చూడండి ఎంత లవ్ మా పిన్ని మీద. ఇద్దరు కలిసి ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. అందరం ఇంకా అలా ఫొటోస్ వీడియోస్ ఇంకా అంటే ఒక ప్లేస్కి వచ్చినప్పుడు అంతే కదా ఎవరమైనా. సో అలా ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటున్నాం అనమాట. చందు బైబుల్ చదువుతూ ఉంటే మా చిన్నోడు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. సో కింద కూడా ఒక చర్చ్, పైన ఒక చర్చ్ అనమాట. ఇప్పుడు తెలుగు ప్రేయర్ జరిగిందైతే పైన చర్చ్లో. ఎంత బాగుందంటే వ్యూ పైన నుంచి చాలా బాగుంది. పక్క పక్కన చర్చెస్ ఉంటాయి. సో మనకి దాని అంటే ఎక్కువ స్టోరీ తెలియదు, కాకపోతే డెఫినెట్గా ప్రతి ఒక్క దానికి ఒక స్టోరీ ఉండింటుంది. మనకి ఆ యొక్క లాంగ్వేజ్ రాదు కాబట్టి తెలియదంతా. అండ్ కింద చర్చ్ కూడా చూపిస్తాము. కింద చర్చ్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మైండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇంకా చర్చ్ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 12-1 అలా అయిపోయింది. ఇంకా అందరం ఇంకా అక్కడక్కడ చెట్లు అదంతా చూసుకుంటూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము. క్లైమేట్ కూడా సహకరించింది. మరీ అంత దారుణంగా ఎండ లేకపోయినా కూడా, ఎండ అయినా కూడా ఇంకా తిరగాల్సిందే. ఎందుకంటే అంత దూరం అంతా
ఖర్చు పెట్టుకొని వెళ్ళినప్పుడు సో మేమిద్దరం చూడండి ఎలాంటి పోజులు ఇచ్చుకుంటా ఫొటోస్ వీడియోస్ దిగుతున్నామో. సో చర్చ్ అయితే అయిపోయింది, ఇంకా బయటికి అందరం అలా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. చర్చ్లో ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా చాలా కామ్గా అనిపించింది. ఇంకా బయటకు వచ్చేసి అయితే చెట్టు కింద అయితే కూర్చున్నాము. అండ్ మా చిన్నోడు చూడండి ఆ క్యాప్ కొనుక్కున్నాడు. అండ్ ఏది కొనాలన్నా కూడా చాలా ప్రైజెస్ ఉన్నాయన్నమాట. మా ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పోతున్నాము. సో ఇంకా ఇద్దరం ఏదో ఒకటి కొనుక్కుంటా ఉన్నాము. ఇద్దరం నడుచుకుంటా అలా తిరుగుతూ ఉన్నాము అనమాట. ఎంత తిరిగినా కూడా ఒక మంచి ప్లేస్లో ఏం అనిపించదు ఎక్కువగా. సో మంచిగా చాలా పెద్ద ఏరియా అనమాట. ఇంకా అసలు తిరగడానికి టైం కూడా సరిపోదు. మేము అక్కడ ఉన్నదైతే ఒక 3 days అయితే ఉన్నాము. 3rd day నైట్కి అయితే మేము బయలుదేరాము. సో అయినా కూడా మేము అన్నీ కవర్ చేయలేకపోయామన్నమాట. ఇక్కడ కూర్చున్న చెట్టు కింద కదా, ఆ చెట్టుకైతే మనకి ఏదైనా కోరుకొని ఆ చెట్టుకి ఏదైనా కడితే సో మన జీవితంలో నెరవేరుతుందంట. సో అది నెరవేరిన తర్వాత మళ్ళీ రావాలంట, అదొక నమ్మకం. సో ఇంటికి వచ్చిన తర్వాత ఉదయాన్నే అమ్మ, పిన్ని, అత్త అందరు కలిసి మా మామ పొద్దున్నే చేపలు తీసుకొని వస్తే ఇంకా వంట చేసేసారనమాట. అండ్ బయట ఫుడ్ కన్నా హోమ్ ఫుడ్ బెస్ట్ కదా, బయటకు వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ తినలేము. సో అందరు వంట చేసారు అనమాట. సో ఇంకా అందరం కూర్చొని అంత తిరిగేసి వచ్చిన తర్వాత ఆకలిస్తుంది కదా, కొంచెం ఇబ్బంది అయినా కూడా అందరు కలిసి వండారనమాట. సో అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కదా బయటకు వెళ్ళినప్పుడు. సో అలా ఈ డే 2 అయితే అలా గడిచిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే చాలా మంచి వీడియో రాబోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.